మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. కొత్త సంవత్సరం రోజే ఏపీలో దారుణం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేపు ఘటన కలకలం రేపింది. బ్రతుకుదెరువు కోసం వలస వచ్చిన దళిత బాలికను ప్రేమ పేరుతో నమ్మించి యువకుడు మోసం చేశాడు. పార్టీ పేరుతో పిలిచి తన స్నేహితులతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన బాలిక కుటుంబం కంచెరపాలెంలో నివాసం ఉంటోంది. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పని చేస్తోంది బాలిక. భువనేశ్వర్కు చెందిన యువకుడితో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. దీంతో అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లే ఆ యువకుడు డిసెంబర్ 18న ఓ హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్కు వెళ్ళింది. ఏడుస్తూ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తికి కనిపించింది. దీంతో ఆమెను లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించి 8 మంది 2 రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ అమ్మాయి వారి నుంచి తప్పించుకొని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్ళింది. భయంతో తల్లిదండ్రులతోనూ ఆలస్యంగా విషయం చెప్పింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియుడు, అతని స్నేహితులు పరారీలో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.